నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవనయుగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన విద్యని మీతో పంచుకుంటున్నాను. నా వల్ల ఒకరు ఆరోగ్యంగా ఉంటున్నారంటే నాకు దానికన్నా మించినది ఆనందం ఇంకేం ఉండదండి. కాబట్టి ఈ మంచి ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిస్తూ ఆనందంగా సంతోషంగా ఉందాం. ఇవాళ మనము మన ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. ఏం లేదు, సాయంత్రం అవ్వంగానే ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతుంది చూడండి. ఎంతమందికి అవుతుంది ఇలా? మనము అంత ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వం. ఎందుకంటే మన బాడీలో ఉన్న 2 సెన్సెస్ని ఎక్కువగా వాడతామన్నమాట. ఏ సెన్సెస్ని వాడతాము? ఎక్కువగా చూడటం లేదా ఎక్కువగా మాట్లాడటం. ఓకే, ఈ సెన్సెస్ని మీరు ఐస్ మౌత్తో ఎలా చేస్తారంటే ఎక్కువగా స్క్రీన్ టైంని చూడటం కానివ్వండి, ఎక్కువ దేని మీదైనా దృష్టి పెట్టడం వల్ల మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. లేదా ఎక్కువగా అవసరం లేకుండా మనం ఎక్కువగా మాట్లాడినా కూడా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలా ఎగ్జాస్టెడ్ అవుతారో ఈ చిన్న టెక్నిక్ని చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మీ బాడీలో మీ మైండ్లో చాలా చేంజెస్ చూస్తారు. ఎందుకంటే మైండ్ టైర్డ్ ఉంటే బాడీ టైర్డ్ ఉంటుందండి. ఫిజికల్గా ఏం చేయకపోయినా కూడా మెంటల్ టైర్డ్నెస్ వల్ల ఫిజికల్ కూడా టైర్డ్ అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ని మనము చేద్దాము. ఎలా చేయాలో ముందుగా చూడండి. మీరు ఇన్హేల్ చేస్తూ ముక్కు ద్వారా గాలిని పీలుస్తారు. ఎక్స్హేల్ చేస్తూ నోటి ద్వారా గాలిని బయటికి వదులుతారు. చూశారు కదండి, ఈ బ్రీతింగ్ టెక్నిక్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఐస్ క్లోజ్ చేయండి, స్పైన్ ఎరెక్ట్గా పెడుతూ ఇన్హేల్ త్రూ ద నోస్. Exhale through the mouth. Continue చేయండి. రెండు చేతుల్ని కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ స్లోగా ఐస్ని ఒక బ్యూటిఫుల్ స్మైల్తో మనము మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి. ఇవాళ మనము ఆసనాస్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నిల్చున్న తర్వాత మనము మన కుడి కాలని లిఫ్ట్ చేస్తూ ఇలా ఎడమ కాళ్ళ పైన పెడతాము. పెట్టిన తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని కూడా ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ చేతుల్ని జోడించండి. చేసిన తర్వాత ఒక సింగిల్ పాయింట్కి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ దృష్టిని మొత్తం ఒక పాయింట్ దగ్గరే ఫోకస్ చేస్తూ హోల్డ్ చేయండి.
మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, ఒకవేళ కాలు పైకి లిఫ్ట్ చేయలేకపోయినా ఇలా కింద పెట్టి కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ ఆసన మనకి బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. మన కాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుందండి. అలాగే మన షోల్డర్ మీద కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసనాన్ని కొన్ని క్షణాలు ఉజ్జయి బ్రీతింగ్ చేస్తూ, ఉజ్జయి బ్రీతింగ్ నేను మీకు టీచ్ చేశాను కదండి, ఆ ఉజ్జయి బ్రీతింగ్ స్లోగా తీసుకుంటూ హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. మీకు ఈ ప్రాక్టీస్ని అడ్వాన్స్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు డాన్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే గేస్ చేయలేరండి, అందుకే గేస్ చేయటం ఇంపార్టెంట్. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వృక్షాసన మనం చేసాము. ఈ ఆసన వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉట్టుకట కోణాసన. గాడెస్ పోజ్లో ఒక వేరియేషన్ చేస్తాము. ముందుగా చూడండి, మనము ఇలా లెగ్స్ని వైడర్ అపార్ట్ పెడుతూ ఈ టోస్ని మాత్రం ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయండి. చేయటం వల్ల మనకి యాంకిల్ అన్నది అలైన్గా ఉంటుందండి. ఇలా పెట్టడం వల్ల యాంకిల్ డ్యామేజ్ అవుతుంది. పెట్టిన తర్వాత మెల్లగా ఎక్స్హేల్ చేస్తూ, ఇన్హేల్ చేయండి పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందికి ఇలా స్క్వాట్ డౌన్ అవ్వండి. అయిన తర్వాత రెండు చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి మీ కుడి వైపు నుంచి ఎడమ వైపుకి వెళ్ళటానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఒక చిన్న వేరియేషన్ అండి. లేదా మీరు కిందికి వెళ్ళి స్క్వాట్ చేసి హోల్డ్ చేసిన బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఈ టార్సో మూమెంట్ చేయడం వల్ల మీకు సైడ్ ఫ్యాట్స్ అన్నవి పోతాయండి. మీ టార్సోకి చాలా మంచిది కాబట్టి మనము ఈ వేరియేషన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ మూమెంట్ చేయడానికి చాలా స్ట్రెంగ్త్ ఉండాలండి, చాలా స్టామినా ఉండాలి. లేదా మీరు ఆసనాలో హోల్డ్ చేసినా ఏం పర్లేదు. కాబట్టి రిలాక్స్ అయిపోయి నాతో పాటు మోడిఫికేషన్ చేద్దాము. వేరియేషన్ చేయగలిగితేనే చేయండి, లేదా హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా ఇలా పైకి, మళ్ళీ కావాలంటే ఎక్స్హేల్ చేస్తూ ఇలా స్క్వాట్ డౌన్ అవ్వచ్చు. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి.
చూసారు కదండి, ఉత్కట కోణాసన చాలా డిఫికల్ట్గా ఉంటుందండి, కానీ దీనికి వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. మన యాంకిల్స్ని, మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని, మన హిప్ని కూడా ఓపెన్ చేస్తుందండి. స్పిరిచువల్గా చూసుకుంటే మన బేస్ చక్రాస్ మీద కూడా ఈ ఆసన వర్క్ చేస్తుంది, కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మనము ఇంక్లూడ్ చేద్దాం. మనము తర్వాత 2 ఆసనాలు కంబైన్ చేస్తున్నామండి. ఎంతైతే అంత చేయండి. ఇది కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ కాబట్టి మీరు ఎంతసేపు చేయగలిగితే చేయండి, లేదా ఆసనాన్ని డ్రాప్ చేసి వేరే ఆసన చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మనకి హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతుందండి. చేతులు బలంగా ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు అని అనిపిస్తుంది చూడండి, అలా మనము హ్యాండ్స్ని చాలా స్ట్రెంథెన్ చేయాలి. కాబట్టి ఈ ఆసనాలని మీరు సీక్వెన్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా మనము శిశు ఆసనాలోకి రావాలి. నేను పెద్దగా శిశు ఆసన గురించి మాట్లాడొద్దండి, అందరికీ ఇదో ఫేవరెట్ ఆసన అయిపోతుంది. శిశు ఆసన, మకరాసన, శవాసన. ఎవరికైనా అడిగితే ఏ ఫేవరెట్ ఆసన అంటే ఇదే అంటారు, ఎందుకంటే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని. కానీ ఏం పర్లేదు, మనం బాడీని కష్టపెట్టి మళ్ళీ రెస్ట్ చేద్దాం. జీవితంలో కూడా ఎప్పుడు సుఖాలు ఉంటే ఆ అనుభూతి మనం ఎక్కువగా పొందలేమండి. కష్టం వచ్చిన తర్వాత సుఖం వచ్చినప్పుడే సుఖం వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు, ఈ 2 ఆసనాలు మనం యాడ్ చేద్దాం. ముందుగా ఇలా శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ, శిశు ఆసనాలో మీరు టోస్ని ఇలా టక్ చేస్తూ నీస్ని మాత్రం ఇలా పైకి లిఫ్ట్ చేయండి. మీరు ఎక్స్హేల్ చేస్తూ చతురంగ దండాసన చేస్తారు. మళ్ళీ లిఫ్ట్ చేసి శిశు ఆసన, మళ్ళీ చతురంగ దండాసన. సో చూసారు కదండి, మనం ఇక్కడ ఫ్లోటింగ్ శిశు ఆసన చేస్తున్నాం. నీస్ని పైకి పెట్టినందుకు మీరు ఈజీగా చతురంగ దండాసనాలోకి రావచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. చతుర్ అంటే మనకి 4 అండి. చతుర్ అంటే సాంస్క్రిట్లో 4, అంగాలు అంటే మన బాడీలో ఉన్న లిమ్స్. కాబట్టి మనము మన ఓన్లీ చేతుల, మన కాళ్ళ దగ్గర మనము అలా హోల్డ్ చేస్తాము. మళ్ళీ మధ్యలో శిశు ఆసనాలో రెస్ట్ చేస్తాం. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు రిపీట్ చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మన బాడీని లిఫ్ట్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. సో నేను చెప్పినట్టు ఈ ఆసన చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుందండి. నేను చేసినట్టు మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. బాడీని ఎంటైర్గా డ్రాప్ చేసి కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు. ఈ బిగినర్స్ లెవెల్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. లేదా మీరు ఆ మూమెంట్ని నీస్ని కింద పెట్టకుండా చేయటానికి ట్రై చేయండి. అది ఇంటెన్స్ అవుతుంది. మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. మన బాడీని మనం రెస్పెక్ట్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడూ బాధపడొద్దండి, నేను ఇది చేయలేకపోతున్నానని అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే మన బాడీని మనము రెస్పెక్ట్ చేయాలి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త బద్ధ కోణాసన. దానికి మన వీపు వైపున పడుకుంటాం. మనం ముందుగా 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ 2 అరికాలని అటాచ్ చేయండి. చేసిన తర్వాత మీ మోకాళ్ళని ఇలా సపరేట్గా పెట్టండి. చూడండి, టైట్గా వేసుకుంటే మీరు ఇది చేయలేరు. కొంచెం లూజ్ బట్టలు వేసుకోవడం వల్ల చేయగలుగుతారు. తీసుకెళ్ళి ఈ పొజిషన్లో మీరు రెస్ట్ చేయండి.
ఇక్కడ మీరు మూవ్మెంట్ కూడా చేయొచ్చండి. 2 మోకాళ్ళని దగ్గరికి, మళ్ళీ ఎక్స్‌హేల్ చేస్తూ 2 మోకాళ్ళని కిందికి. ఈ మూవ్మెంట్ కూడా మీరు చేయొచ్చు. ఇది కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా రిలాక్స్ అయ్యి శవాసనాలో ఒక 2 మినిట్స్ రిలాక్స్ చేయండి. స్లోగా మీరు కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. చూశారు కదండి, సూప్త బద్ధకోనాసన. ఈ ఆసనాకి వచ్చే బెనిఫిట్స్ బద్ధకోనాసనాలో మనం చేస్తాం చూడండి, అదే అండి. కానీ సూప్త అంటే లయింగ్ డౌన్ కాబట్టి ఈ ఆసన పీరియడ్ క్రాంప్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేదా మోనోపోజ్ స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చండి. ఈ ఆసన చేయటం వల్ల మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా మంచిది కాబట్టి ఈ ఆసనాన్ని మీరు డైలీ సీక్వెన్సెస్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఇవాళ మనం ఆసనాలు కొన్ని కలిసి చేసాము. ఈ ఆసనాస్ గుర్తుంటే మీరు మీ సీక్వెన్స్లో యాడ్ చేసి పొద్దున కానివ్వండి సాయంత్రం మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఆమ్లా అంటారు కదా, తెలుగులో ఉసిరికాయ అంటారు. ఈ ఉసిరికాయ రోజు మనం తినటం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందండి. కాబట్టి ఉసిరికాయ పచ్చడి కానివ్వండి, ఉసిరికాయని ఏ రకంగా అయినా సరే మీరు జామ్ చేసుకున్న తిన్నా ఆ ఇమ్యూనిటీ వస్తుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.